ఫ్రెండ్స్, విజయ్ దళపతి ఏ విషయంలో అయినా సరే చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అసలు తన మాట భా- అంటే ఒకటి చెప్పాలంటే ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టుగా ఉంటుంది తంది. వెనకాల ఒకటి చెప్పి ముందు ఒకటి చేసి అసలు అటువంటి పద్ధతి ఎప్పుడూ కూడా విజయ్ ఉండదు. అయితే తను ఆ, ఎలక్షన్స్కి ముందు తన భార్య దగ్గర నుంచి విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో కూడా తను ఒకటే మాట చెప్పాడు. విడాకులు తీసేసుకుంటున్నాను, విడాకులు తీసుకోవటం లేదు, ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు తను. తను ఒకటే మాట అన్నాడు, నా వ్యక్తిగత విషయం గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు. చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముందు నేను బయట పెడతాను. ఎందుకనంటే నా జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి. కొన్ని పేజీలు బహుశా నేను మీకు ఇప్పుడు చూపించకపోవచ్చు, కానీ ఒక రాష్ట్ర నాయకుడిగా నేను మీకు అది చూపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే విజయ్ దళపతికి సంబంధించిన ఆస్తి వీలునామా. వీలునామా నిజానికి ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి తన ఆస్తి వివరాలు, తన సినిమాలు, తన బ్రాండ్ ప్రమోషన్స్ అన్నిటినీ కూడా ఏకరవ పెట్టి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి కదా. దాంతో పాటుగా తను రాసుకున్న విల్లుని కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ హుటాహుటిన తన విలుని రాత్రికి రాత్రి మార్చేయటం జరిగింది. అయితే అది ఎందుకు జరిగింది? ఎలా ఎలా ఎందుకు అలాగా జరిగింది అనేది గనుక చూసినట్టయితే, అసలు నిజానికి తన ఆస్తి పరంగా చూసుకున్నట్టయితే, తన ఆస్తిని టోటల్‌గా అంటే ఈరోజు కాకుండా ఎలక్షన్ కమిషన్‌కి ఇచ్చేటప్పుడు 5 భాగాలుగా చేశాడనమాట. 5 భాగాల్లో ఒక భాగం తన కోసం, ఇంకొక భాగం తన భార్య కోసం, మూడో భాగం తన కొడుకు కోసం, నాలుగవ భాగం తన కూతురు కోసం, ఐదవ భాగం తన తల్లిదండ్రుల కోసం. అంటే ఎప్పుడైనా సరే తన ఆస్తి ఎంత ఉన్నా సరే తను గనక అంటే తన విషయంలో గనక ఏదైనా జరిగినా జరగకపోయినా తన తదనంతరం కావచ్చు, తన విషయంలో పూర్తి స్థాయి హక్కులు కావచ్చు, విజయ్ ఈ రకంగా పెట్టాడనమాట. అయితే ఇలాగా పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే దానికి సంబంధించి అంటే త్రిషకి సంబంధించి కానీ వేరే విషయాలకు సంబంధించి కానీ తను ఏ రకమైన మాటలు చెప్పలేదు. అయితే ఇక దానికి సంబంధించి విజయ్ ఏమన్నాడు అనేది కనుక చూసినట్టయితే, నా తల్లిదండ్రులు, నా కట్టుకున్న భార్య, నా కడుపున పుట్టిన పిల్లలు, అలాగే నేను అంటే నా వెనకాల ఎంతోమంది జన సందోహం ఉంది. ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా నేను నిలబడతాను అంటూ తను చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ రాత్రికి రాత్రే తనకు సంబంధించిన వీలునామాని పూర్తిగా మార్చివేయడం జరిగిందనమాట. అది ఎలాగా అంటే తనకు సంబంధించిన 5 భాగాల్ని అలాగే ఉంచాడు. కానీ తన ఆస్తి వాటాని తన తల్లిదండ్రులకి ఇచ్చేశాడు. ఎందుకనంటే తన తల్లిదండ్రులు ఇప్పుడు ఒకటే మాట చెప్పారు. ఏమని అంటే ప్రస్తుతం నేను అంటే విజయ్ వాళ్ళ నాన్నగారు చాలా ఆర్థికంగా వాళ్ళు చాలా స్థిరపడిన వాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కూడా విజయ్ ఏమీ మిడిల్ క్లాస్ పర్సన్ అయితే కాదు. చాలా మంచి ధనిక కుటుంబంలో పుట్టినవాడే. దానికి తోడు మంచిగా సినిమాలు గట్రా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండటం కానీ అలాగనమాట. ఎందుకంటే విజయ్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా కథ రాసిన ఆయన. అంటే ఆయన చాలా మంచి సినిమాకి సంబంధించిన మనిషి అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆర్థికంగా కొన్ని కష్టాలు పడినప్పటికీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కాదు, కొద్దిగా ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడిన కుటుంబమే. అయితే విజయ్ వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, నాకు నా భార్యకి అలాగే నా కుటుంబ సభ్యులకి నేను పోషించుకోగలిగేంత డబ్బు నాకు దేవుడు ఇచ్చాడు. నాకు నా కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తన సొంత స్వశక్తితో సంపాదించుకున్న ఆస్తులన్నీ నా కొడుకు ఇష్టం. తను ఏం చేస్తాడు ఏంటి అనే విషయాన్ని నేను జోక్యం చేసుకోను. కానీ వాడి వీలునామాలో తన నా 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 గురించి తన తల్లి గురించి అంటే మా భార్యాభర్తల గురించి కూడా తను ఒక వాటా ఇవ్వడం జరిగింది. అయితే నేనది నా తదనంతరం నా కొడుక్కి తర్వాత నా మనవరాలకి మనవడికి ఇస్తాను కానీ వేరే ఉద్దేశం నాకు లేదు అంటూ చెప్పడం జరిగింది. దాంతో విజయ్ ఏం చేశాడంటే తన వాటాని తీసేసి తన వాటాని తల్లిదండ్రులకి ఇచ్చి అలాగే అంటే 5 భాగాలు ఉంటాయి.
కానీ 5వ భాగాన్ని తన పిల్లలకి రాసేయటం జరిగిందనమాట. అయితే ఈ విల్లులో ఇంకొక పాయింట్ కూడా రాశాడు. అదేంటంటే తన తల్లిదండ్రుల తదనంతరం తన ఆస్తి మొత్తం అంతా కూడా తన భార్య సంగీతకి చెందుతుందని రాశాడు. అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఏ ఆస్తి విషయంలో అయితే ఇక్కడ సంగీతకి అలాగే తన భర్త విజయ్కి గొడవ వచ్చిందో, ఇప్పుడు అదే ఆస్తి విషయంలో విజయ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి అంటే ఇప్పుడు విజయ్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తి తదనంతరం మనవలకే వెళ్తుంది. కానీ విజయ్ ఎలా రాశాడంటే తన ఆస్తిని మొత్తం అంతా కూడా తన భార్యకి రాశాడనమాట. అయితే నేను ప్రజాసేవ చేస్తాను, ప్రజాసేవ చేసినందుకు నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం నాకు చాలా ఎక్కువ, నేను ఎప్పుడూ సింపుల్గానే ఉంటాను, నేను ఇప్పటి నుంచి నేను చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటానని చెప్పేసి తను ఈ విల్లుని రాయించాడు అనమాట. ఈ విల్లుని రాయించడానికి ముఖ్యంగా విజయ్ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రెషర్ పెట్టారు. అయితే ఇక దీనికి సంబంధించి విజయ్ తల్లిదండ్రులు తన వారసుల విషయంలో అంటే సంజయ్ విషయంలో కానీ దివ్యాశాష విషయంలో కానీ చాలా పర్టికులర్గా ఉన్నారనమాట. ఎందుకనంటే విజయ్ తదనంతరం అంటే ఇప్పుడు విజయ్ ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు, స్టాలిన్ తదనంతరం ఎవరు? ఉదయనిధి స్టాలిన్. విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లో కానీ మంచిగా దేశభక్తి ఉంది, అలాగే ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఒక కసి ఉంది చూసారా, అది తన పిల్లలకి కూడా ఖచ్చితంగా వస్తుంది. మా నాన్నగారు ఎంతోమంది ప్రజలకు సేవ చేశారు, ఆయన సేవ చేసింది ఇప్పుడు రాష్ట్రం కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటుంది అన్న విషయం ఖచ్చితంగా తన కొడుక్కి కూడా వెళ్తుంది కదా. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నా తదనంతరం నా కొడుకు కొంత వెళ్తుంది, కానీ నా ఆస్తి కన్నా ముందు నా ఆశయాలు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే విషయం ఏంటి అంటే విజయ్కి డబ్బు కన్నా ఎక్కువగా కూడా తన ఆశయాలు, ప్రజాసేవ, ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన, దేశం బాగుపడాలి, తమిళనాడు రాష్ట్రం బాగుపడాలి, అన్ని విధాల మెరుగుపడాలి అన్న ఆలోచన ఎక్కువ ఉందన్నమాట. ఇదే విషయాన్ని తన భార్యతో షేర్ చేసుకుంటూ ఉండేవాడు, అలాగే తన పిల్లలకి చెప్తుండేవాడు. తన పిల్లలు ఏదైనా అంటే యాక్చువల్లీ విజయ్ కొడుకు సంజయ్ ఖచ్చితంగా ఒక హీరో అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తనలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్, తనలో ఉన్న ఆ మోటివేషనల్ స్కిల్స్ని గమనించి నువ్వు డైరెక్టర్ కాదు, నువ్వు హీరో కాదు, నువ్వు డైరెక్టర్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే తన కొడుకు గురించి తను అంతలాగా ఆలోచిస్తాడనమాట. ఎక్కడ కూడా తను రాంగ్ గైడెన్స్ ఇవ్వలేదు. కానీ ప్రతి మనిషికి ఒక బ్యాడ్ టైం ఉన్నట్టుగా విజయ్కి కూడా ఒక బ్యాడ్ టైం ఉంది. మరి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.